లోకంలో ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని వదిలిపెట్టి మీరు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుటి అంటే కంప్లీట్గా మారటం అన్నమాట. అంతే. అందుకనే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభము అంటాడు. హల్లెలూయా. బ్రతికినంత కాలము కూడా ఆయన కోసము బ్రతకాలంట. మనం ఏది చేసినా కూడా ఆయన కోసమే. ఇదిగో మన కోసం మనం చేస్తే గిన ఈ లోకంలోనే ఉండిపోతాం. అయ్యా నేనేం చేస్తున్నా అది నీ ఇష్టమై ఉండాలి, నీకు ఇష్టమైనదిగా నేను ఉండాలని మనం దేవునితో మాట్లాడాలని పిల్లరా. ఇంకా రోమపత్రిక 2వ అధ్యాయం చూస్తాం. 2వ అధ్యాయం 4 నుంచి 6 వరకు 7 వరకు. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము ఇచ్చును. హల్లెలూయా. ఏమైనా దేవుని బిడ్డలు ఇక్కడ గమనిస్తే, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక, దేవుని అనుగ్రహం అంటే ఏంది? కృప. ఆయన కృప నువ్వు మారు మనసు పొందాలని నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? హల్లెలూయా. మనం ఈ లోకంలో జీవించి ఉన్నామంటే ఆయన కృప మాత్రమే ప్రియులారా. ఆయన మన పట్ల సహనము వహిస్తున్నాడంట. మన పట్ల ఇంకేం చేస్తున్నాడు? ఆయన దీర్ఘశాంతమును సహనమును మన పట్ల చూపిస్తూ ఉన్నాడంట. ఎందుకని? ఇదిగో ఈ దినమందైనా నా బిడ్డ రక్షింపబడుతుంది, నా మార్గంలోకి సంపూర్ణముగా వస్తుందని. మనం ఏమనుకుంటాం? ఊరికే ప్రార్థన చేసి బైబిల్ చదువుకుంటే చాలు, ఇంకా ఈ లోకానుసారంగా జీవిస్తే చాలు అనుకుంటాం. దేవుడు అట్లా అడగలే. కంప్లీట్గా నువ్వు సంపూర్ణంగా నాలోకి రావాలి, సంపూర్ణంగా నువ్వు నాకు కావాలి అంటాడు. ఇక గమనిస్తే నీ కాఠిన్యమును